మాకు అత్యంత ఆనందంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం 18 సంవత్సరాల నిరీక్షణ ఇది మాకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో మిత్రపక్షాల కూటమి దూసుకుపోతూ ఉంటే, ఒకవైపున సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపడుతూ ఉంటే ఎంత ఆనందం అంటే, అరాచక అన్యాయ పాలన అంతమొందించాం. ఒక రాక్షసుడి పీడని ఆంధ్రప్రదేశ్కి బదిలించాం. ప్రజా చైతన్యాన్ని రగిలించగలిగాం. ఒక చంద్రబాబు లాంటి ఒక మహోన్నత వ్యక్తిని ఈ రోజున మరలా ముఖ్యమంత్రిగా చూడబోతున్నామంటే, అమరావతి రాజధానిగా ఉండబోతుందంటే, రైతుల సంక్షేమానికి పెద్ద పీట పడిందంటే ఇంతకని ఉన్న ఆనంద క్షణాలు ఏంటి? ఇక తెలంగాణ తెలుగుదేశంలో కూడా తెలుగుదేశం బావుట ఎగిరిద్ది. బీఆర్ఎస్ సెకండ్ కూడా ఇక్కడ అంతమైంది. ఇక తెలంగాణలో కూడా వచ్చేది తెలుగుదేశం. 150 నుంచి 170 సీట్ల మధ్య ఆధిక్యంలో తెలుగుదేశం సింగిల్గానే ఉండగలిగింది. కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మోరల్ సపోర్ట్, పవన్ కళ్యాణ్ గారు కూటమికి బలాన్ని ఇచ్చిన విధానాన్ని, బీజేపీ మా పక్షాలను నిలబడదాన్ని ఎవరు మర్చిపోలేము. అది మా యొక్క తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ కూర్చొని సమావేశం నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈసారికి చంద్రబాబు గారి ఆడపిల్లలు ఇప్పుడు మనకి వార్ వన్ సైడ్ అయిపోయిందండి. బాబు గారు సీఎం అవుతున్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. అందరికీ నిరుద్యోగం ఉండదు. ఇక కష్టాలు తీరుతున్నాయండి. ఈ రోజు నాంది పలికింది. చంద్రబాబు గారిని అనవసరంగా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు పని చేశారు. ఈ కురుక్షేత్రంలో ఆయన అన్నట్టుగా పాండవులతో విజయం, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగైతే సహాయం చేశారో అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ సహాయం చేసి పాండవుల పక్షాన నిజాయితీగా ఈరోజు నిజాయితీ గెలిచింది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాక్షస పాలన పోయింది, మంచి పరిపాలన వచ్చింది. చంద్రుడు ఒకసారిగా అమావాస్య నాడు ఇలా వచ్చాము, కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఒక విధమైనటువంటి వెలుతురు వస్తుంది. అదే వెలుతురు ఇప్పుడు వచ్చింది. మళ్ళీ మనకి అంధకారాన్ని కూడా చీల్చుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంకాలం నుంచి అమావాస్య, కానీ అమావాస్య అంధకారాన్ని చీల్చుకొని కూడా మా చంద్రుడు చంద్రోదయాన్ని వికసించారు. మీకు కనీసం జనసేన పార్టీ ప్లస్ బీజేపీకి వచ్చినందుకు కూడా సీట్స్ రావట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఐ వాంట్ జగన్ టు స్పీక్ అవుట్. పెడదాం రావి వాళ్ళు 1 to 1 చేస్తారు నా ఏ ఛానల్ అన్ని ఒకేసారి